హాయ్, దిస్ ఈజ్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2 మెథడ్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో మరి మెథడ్ 3 ఏంటంటే f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇక్కడ q ఆఫ్ x అనేది sin ax ఆర్ కాస్ ఏఎక్స్. సైన్ ఏఎక్స్ అయినా ఉండొచ్చు, లేకుంటే కాస్ ఏఎక్స్ అయినా ఉండొచ్చు. సరే, అయితే ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఇచ్చాడు, కాస్ ఎక్స్ ఇచ్చాడు, అంటే ఇది మోడల్ 3 అని. అదేవిధంగా ఇది మోడల్ 2, ఎందుకంటే ఈ పవర్ ఏఎక్స్ మోడల్ 2 చేయాలి, అదేవిధంగా 3 చేయాలి. సరే, అయితే ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటెగ్రలే కనుక్కోవాలి. సో పర్టికులర్ ఇంటెగ్రల్ ఈ రెండింటికి ఎలా కనుక్కోవాలంటే, సో డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఏ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1 మైనస్ 1 స్క్వేర్, మైనస్ అవుట్ సైడ్లో ఉంటుంది, మైనస్ ఆఫ్ 1 స్క్వేర్, కాబట్టి -1 సబ్స్టిట్యూట్ చేయాలి డి స్క్వేర్ ప్లేస్లో. సో దాని తర్వాత ఇంకా రేషనలైజింగ్ చేయడం 1/d -1 + 1 అట్లా ఉంటాయి. చూడండి, ఇక్కడ డి స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా 3d + 2 అలానే ఉంటుంది. సో 1/3d + 1 వస్తుంది, ఎందుకంటే -1 + 2. సో ఇంకా దీనికి రేషనలైజింగ్ చేస్తాం. ఓకే, ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ మిగిలిన దానికి ఈ పవర్ ఎక్స్ మోడల్, అంటే డి ప్లేస్లో ఆ మోడల్లో ఏం చేయాలంటే డి ప్లేస్లో -1 చేయాలి. -1 అంటే ఎక్స్ కోఎఫిషియంట్. ఓకేనా, ఎస్. ఇప్పుడు ఓవరాల్గా మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ రెండింటిని యాడ్ చేయాలి. ఓకేనా, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఎలా వస్తుంది, రూట్స్ కనుక్కుంటాం. సో ఆ రూట్స్కి కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాస్తాను. ఓకేనా, ఎస్. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ డి స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ -x ప్లస్ కాస్ ఎక్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x లాగా ఉంది. లెట్ f of d into y is equal to q of x, where f of d is equal to అంటే y coefficient d square plus 3d plus 2. అదేవిధంగా q of x is equal to e power -x plus cos x. ఓకే, ఇప్పుడు నేను ఆక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుంటున్నా. ఫస్ట్ the auxiliary equation is f of m is equal to 0, అంటే d ప్లేస్లో mని సబ్స్టిట్యూట్ చేయాలి. దట్ ఇంప్లైస్ m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2 is equal to 0. mకి హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి 2 రూట్స్ వస్తాయి. ఓకే, సో రూట్స్ని ఎట్లా కనుక్కోవాలి, ఏసీని తీసుకోండి. ఏ అంటే m స్క్వేర్ కోఎఫిషియంట్ 1, బి అంటే m కోఎఫిషియంట్ 3, కాన్స్టెంట్ అంటే 2. సో ఏసీని తీసుకోండి. 1 ఏని సిని మల్టిప్లై చేయండి. 1 × 2 అంటే 2. 2కి ఫ్యాక్టర్స్ ఫస్ట్ 1, 2 తీసుకోండి. 1 నుంచి స్టార్ట్ చేయండి. 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎనీ నెంబర్. సో 2కి ఫ్యాక్టర్స్ 1, 2 అవుతాయి. ఇప్పుడు ఆ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి, 3 రావాలి. ప్రోడక్ట్ చేస్తే ఇది ఏసీ రావాలి. ఎస్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ +2 +1 +2, సో రెండింటిని యాడ్ చేయండి, +3. ఎస్, మిడిల్ టర్మ్ వచ్చింది. ప్రోడక్ట్ చేయండి, +1 × +2 ఎంత, 2నే. ఓకే, ఎస్. కాబట్టి ఇప్పుడు ఈ 3mని నేను 1 × m + 2 × mగా రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ m స్క్వేర్ ప్లస్ m ప్లస్ 2m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి mని కామన్ తీస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ m × m ప్లస్
1 వస్తుంది. mని కామన్ తీస్తే ఇక్కడ ఏం లేదు 1 ఉంటుంది. ఓకే, మళ్ళీ ఈ రెండిట్లోంచి 2ని కామన్ తీస్తే ఇంకా m+1 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లోంచి m+1ని కామన్ తీస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ మిగిలిన టర్మ్ ఇక్కడ m+2 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m+1 ఈజ్ ఈక్వల్ టు 0, m+2 ఈజ్ ఈక్వల్ టు 0. సో m ఈజ్ ఈక్వల్ టు +1 రైట్ సైడ్కి వెళ్తే -1 అవుతుంది, +2 రైట్ సైడ్కి వెళ్తే -2. ఇక్కడ వచ్చిన రెండు రూట్స్ డిఫరెంట్ రూట్సే కాబట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc ఈజ్ ఈక్వల్ టు రెండు రూట్స్ డిఫరెంటే కదా. సో c1 e⁻−1 x ప్లస్ c2 e⁻−2 x దట్ ఈస్ టేకింగ్ యాజ్ 1. రెండు రూట్స్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా. ఎస్, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేద్దాం. పర్టికులర్ ఇంటెగ్రల్ని ypతో డినోట్ చేస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు 1/f(d) into q of x. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/f(d) అంటే d² ప్లస్ 3d ప్లస్ 2, 3d ప్లస్ 2 ఇంటూ పక్కన ఏముంది q of x అంటే e⁻−x ప్లస్ cos x. ఓకే, ఇప్పుడు 1/d² ప్లస్ 3d ప్లస్ 2తో ఫస్ట్ టర్మ్ని మల్టిప్లై చేయండి. అదేవిధంగా సెకండ్ టర్మ్తో కూడా మల్టిప్లై చేయండి cos xతో. సో yp ఈజ్ ఈక్వల్ టు 1/d² ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ e⁻−x. నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ 1/d² ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ cos x. ఓకే, ఇప్పుడు సపరేట్గా చేద్దాం. మోడల్ని ఇది మోడల్ 2 సపరేట్గా అప్లై చేద్దాం, మోడల్ 3ని సపరేట్గా అప్లై చేద్దాం. ఓకే, సో అంటే yp1 yp2 లాగా అనుకుంటున్నాం. సో దిస్ ఈజ్ yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 2. టేక్ yp1ని తీసుకుంటున్నా. పర్టికులర్ ఇంటెగ్రల్ కనుక్కునేటప్పుడు ఏ మోడల్కి ఆ మోడల్ని అప్లై చేయాలి. yp1 ఈజ్ ఈక్వల్ టు 1/d² ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ e⁻−x. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే మోడల్ 2 అని చెప్పాను. e⁻ax మోడల్ అంటే x కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేయాలి d ప్లేస్లో. పుట్ d ఈజ్ ఈక్వల్ టు -1. -1 ఎందుకు చేయాలి సార్ అంటే x కోఎఫిషియంట్ ఉంది -1. ఇప్పుడు d ప్లేస్లో -1 నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తే ఆ డినామినేటర్ మొత్తం 0 అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఎందుకంటే రూట్ అనేది మీ యొక్క d అనేది రెండు మ్యాచ్ అవుతే డెఫినెట్లీ డినామినేటర్ బికమ్ 0. -1 అంటే రూట్ అన్నమాట. సో d ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్ మొత్తం 0 అవుతుంది. రఫ్లో చెక్ చేసుకోండి, ఆల్రెడీ ఇక్కడ -1 మ్యాచ్ అయింది. సో డెఫినెట్లీ డినామినేటర్ బికమ్ 0. -1d అంటే -1² అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ 3 ఇంటూ d అంటే -1 ప్లస్ 2 అంటే ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇప్పుడు 1 + 2 3 - 3 0 అయిపోయింది. కాబట్టి డినామినేటర్ 0 అయిపోయింది కాబట్టి x అనే వేరియబుల్తో మల్టిప్లై చేయాలి. yp1 ఈజ్ ఈక్వల్ x అనే వేరియబుల్తో మల్టిప్లై చేశాను, f(d)ని డిఫరెన్షియేటింగ్ చేశాను. d² డెరివేటివ్ 2d, 3dకి 3 కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. సో ఇంటూ e⁻−x. సో మన టార్గెట్ ఏంటంటే d టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలి. మళ్ళీ d కనిపిస్తుంది, d ప్లేస్లో మళ్ళీ -1 చేయాలి. పుట్ d ఈజ్ ఈక్వల్ టు -1. డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఎందుకంటే 2 ఇంటూ -1 ప్లస్ 3 ప్లస్ 1 వస్తుంది. సో డినామినేటర్ 0 కాదు కాబట్టి నువ్వు x అనే వేరియబుల్తో మల్టిప్లై చేయకూడదు. ఓకే, డెరివేటివ్ కూడా చేయకూడదు.
ఓకే. సో డి ప్లేస్‌లో -1ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే yp1 x ఇంటూ 1/2 ఇంటూ -1 ప్లస్ 3 అదేవిధంగా e⁻−x. సో yp1 x ఇంటూ ఇక్కడ డినామినేటర్లో ఇంకా 1 ఉంటుంది ఎందుకంటే -2 ప్లస్ 3 అనమాట అంటే 1. సో డినామినేటర్లో 1 ఉన్నా ఒకటి లేకున్నా ఒకటి ఇంకా e⁻−x ని అలానే రాస్తున్నా. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇప్పుడు మనం yp2ని కనుక్కుంటాం అంటే దీన్ని తీసుకుంటాం. టేక్ yp2. Take yp2 is equal to 1/d square plus 3d plus 2 into cos x. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ మోడల్ని అప్లై చేయాలి. డి స్క్వేర్ ప్లస్లో ఏం చేయాలి -1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది మోడల్ 3 అనమాట. అక్కడ డి ప్లేస్లోనే చేసాం అది మోడల్ 2. e⁻x మోడల్ కాబట్టి ఇది sin x cos x కాబట్టి d స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. సో yp2 ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేశాను ప్లస్ 3d ప్లస్ 2ని అలానే రాసే ఇంటూ cos x. ఓకే. నెక్స్ట్ చివరిలో మనం కంప్లీట్ సొల్యూషన్ కూడా రాయాలి. సో అందుకోసం ఈ రూట్స్ నోట్ చేస్తున్నా. కంప్లీట్ సొల్యూషన్ రాసేటప్పుడు yc కూడా రాసుకోవాలి. ఎస్ ఇప్పుడు చూడండి -1 ప్లస్ 2 అంటే ఎంత 3d ప్లస్ 1 ఓకే ఇంటూ cos x. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రేషనలైజింగ్ చేయాలి. డినామినేటర్కి కాంజుగేట్ రాయాలి అంటే 3d -1తో మల్టిప్లై చేస్తాను డివైడ్ చేస్తాను. సో yp2 ఈజ్ ఈక్వల్ టు 1/3d ప్లస్ 1 ఇంటూ 3d మైనస్ 1. 3d మైనస్ 1తో మల్టిప్లై చేస్తున్నాను డివైడ్ చేస్తున్నాను ఇంటూ cos x. ఓకే 1 ఇంటూ 3d మైనస్ 1 అంటే 3d మైనస్ 1. సో yp2 ఈజ్ ఈక్వల్ టు 3d మైనస్ 1 డివైడెడ్ బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 3d హోల్ స్క్వేర్ అంటే 9d స్క్వేర్ మైనస్ 1. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ cos x. మళ్ళీ మనము డి స్క్వేర్ ప్లేస్లో -1 చేయాలి. నేను చెప్పాను డి టర్మ్స్ ఎలిమినేట్ అయ్యేంత వరకు చేయాలని. పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. yp2 ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 3d మైనస్ 1 అలానే ఉంటుంది 9 ఇంటూ -1 మళ్ళీ -1 ఇంటూ cos x. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3d minus 1 divided by -9 minus 1 -10 into cos x. సో దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ మైనస్ అవుట్ సైడ్లో రాశాను 1/10 ఇంటూ 3d మైనస్ 1 ఇంటూ cos x. ఓకే మన టార్గెట్ చెప్పాను డి టర్మ్స్ ఎలిమినేట్ అవ్వాలి. 3d ఇంటూ cos x 1 ఇంటూ cos x మల్టిప్లై చేయండి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1/10 ఇంటూ 3 ఇంటూ d ఆఫ్ cos x మైనస్ 1 ఇంటూ cos x. ఓకే ఇక్కడ d అంటే 1 టైం డిఫరెన్షియేషన్, d స్క్వేర్ అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్, 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్, 1/d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్. కాబట్టి ఇక్కడ d అంటే 1 టైం డిఫరెన్షియేషన్, కాస్కి డిఫరెన్షియేషన్ మైనస్ sin x అవుతుంది. ఇక్కడ మైనస్ cos xని అలానే రాస్తున్నాను. ఓకేనా ఇక్కడ చూడండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ -1/10 ఉంది. ఇక్కడ నుంచి మైనస్ని కామన్ తీస్తున్నాను. సో మైనస్ని కామన్ తీస్తే ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది అంటే cos x, ఈ మైనస్ ప్లస్ అవుతుంది 3 ఇంటూ sin x.
మీరు ఫస్ట్ ఈ టర్మ్ రాసిన ప్రాబ్లం లేదు, ఇది రాసిన ప్రాబ్లం లేదు. ఓకే, సో ఎట్లా మల్టిప్లై చేసినా మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ మైనస్ మైనస్ 3 సైన్ ఎక్స్, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ అయిపోతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/10 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్. సో ఇది YP2. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేస్తున్నాను 4 అని. ఇప్పుడు మనం YP1 YP2 వాల్యూస్ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు YP పర్టికులర్ ఇంటెగ్రల్ వస్తుంది. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3 and 4 in equation 2. In equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 2 implies YP is equal to YP1. ఓకే, x e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ YP2 ఇందాక అనుకున్నాం. సో 1/10 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3 ఇంటూ సైన్ ఎక్స్, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 5. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. Therefore, complete solution to the given D is ఏంటి ఫార్ములా? y is equal to yc ప్లస్ yp. yc అంటే నంబర్ 1 చూడండి, -1 -2 రూట్స్ కాబట్టి c1 e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ c2 e పవర్ మైనస్ 2x ప్లస్ yp అంటే ఇదే కదా. ఎస్, సో x ఇంటూ e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1/10 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్. ఓకే, సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.